మనం మాట్లాడితే క్లారిటీ ఉండాలి ఏదైనా సరే. వాస్తవం అన్న దాని గురించి తెలిసి కానీ నేను చెప్పండి మనం అడిగింది ఏంటిదన్నా అప్పుడు ఆ గంటలో భోజనం మొత్తం పోతున్నారని టైము. సో భోజనం అప్పుడే అయిపోతుంది, చాలా మంది వచ్చారు అనుకోటి తిరిగి. సో భోజనం అంటే కంఫర్ట్ ఏదో పెట్టామని చెప్పేసి పెడుతున్నారా లేకుంటే అలా అలా జరుగుతుంది? పెట్టదని పెట్టడం నాకు రోజు 2 కర్రీస్, సాంబారు, పెరుగు, చట్నీ వస్తుంది. డైలీ 350 మందికి వస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్. అంటే గంట 10 నిమిషాల్లోనే 2 గంటలోనే సాయంత్రం 4 గంటలు. సాయంత్రం రాండి 7 స్టార్ట్ చేస్తా. రేపు 10 దాకా పెడతా ఉంటాం, ఎందుకంటే ఈవినింగ్ ఫ్లోటింగ్ ఉండదు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కాబట్టి ఫ్లోటింగ్ ఉంటుంది. తిన్న 5 నిమిషాలు 10 నిమిషాలు తినేది ఏ మనిషి తిన్న ప్లేట్లు అక్కడ పడేస్తారు, ఇక్కడ మేము వెంటనే క్లీన్ చేసుకొని పెట్టేస్తాము. మరి ఒక మనిషి అన్నం ఎంతసేపు తింటారు? ఇక్కడ ఏమన్నా 70 మంది 80 మంది ఉంచునే ప్లేస్ లేదు. కొంచెం ప్లేస్ తిన్నోళ్ళు తిన్నట్టు వెళ్ళిపోవాలి. గంటలోనే అరగంటలోనే కంప్లీట్ చేసేస్తాం. మాకు వచ్చే ఎస్టిమేట్ 350 మందికి వచ్చింది రైస్. 350 మందికి నేను పెట్టే పంపిస్తున్నాను అది డైలీ. సో వాళ్ళకి వరకు 350 ప్లేట్లు మాత్రం కంపల్సరీగా పెడుతున్నా అది. రిమైనింగ్ వాళ్ళు నేను పెడతాను. మొన్న 350 వచ్చింది, రేపు పెడతాను. 500 మందికి పెట్టాను కంప్యూటర్లో. 500 మంది రైతు వచ్చింది అనుకో, 500 మందికి పెడతాను. అలా దానికి ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేస్తూ ఉండాలి. అక్కడ అప్డేట్ చేస్తుంటే రైస్ మనకి ఎక్కువ అయింది అనుకో, ఎక్కువ అప్డేట్ మెయిల్ పెడితే వాళ్ళు ఎక్కువ పంపిస్తారు రైస్. అలా అది చాలా మంది 1:30 టైం వెనక తిరిగి వెళ్ళిపోతున్నది చూస్తున్నాం కదా మనం. సో దాని గురించి అంటే మనది అన్న క్యాంటీన్ టైం అయితే 12:30 అన్న. మామూలుగా అయితే 1:30కి లంచ్ టైం. మామూలుగా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా 1ంటికి లంచ్ టైం కాదు. ఏంటంటే ముందు ప్రిపేర్ కోసం లైన్లో క్యూలో నిలబడుతున్నారు కాబట్టి 1ంటికి వచ్చేసి, అందుకే 12:30కి స్టార్ట్ చేయమన్నారు. మెనూ బోర్డు కూడా అక్కడ ఉంది కరెక్ట్గా. 12:30కి లంచ్ టైము. 12:30 స్టార్ట్ చేసి మేమేంది లైన్లో ఉన్నారు కాబట్టి 12ంటికి స్టార్ట్ చేసి పెడుతున్నాము. అది 12ంటికి 11:30, 12ంటికి చాలా రోడ్డు మీద దాకా ఉంటుంది క్యూ. వాళ్ళకి ఎండలో ఇబ్బంది పడుతుందని 12ంటికి స్టార్ట్ చేసి పెట్టేస్తున్నాము. సో 12 నుంచి క్రౌడ్ 1ంటికి ఎక్కువ అవుతున్నారు కాబట్టి 12ంటికే స్టార్ట్ చేస్తాం. అవును, క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి 12ంటికి స్టార్ట్ చేసి నేను ముగించేస్తున్నాను ఎర్లీగానే. ఓకే అన్న, 3:30 దాకా రైస్ ఉంటే పెడతానన్న, రైస్ లేదు కదా.